ఈరోజు సోమనాథ టెంపుల్ను కూల్చి 1000 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని మళ్ళా గుజరాత్లోని సోమనాథ టెంపుల్ను పునర్నిర్మాణం చేశారు. ఎందుకంటే ఇది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం. శివుడైతేంది, శివుణ్ణి ఆరాధ్యం చేసే దేశ ప్రజలైతేంది, మన దేవాలయాలు మన యొక్క భారత సంస్కృతికి చిహ్నాలుగా నిలబడ్డాయి. దాన్ని పునర్నిర్మాణం చేసి పునరుద్ధరించి ఇప్పటికి 75 సంవత్సరాలైంది దాన్ని పునఃస్థాపన చేసుకొని పునఃప్రతిష్ఠ చేసుకొని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం అనేది మనందరం గర్వించే యొక్క విషయం. సో దాని సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క జాతీయ శాఖ రాష్ట్ర శాఖ ఒక పిలుపునిచ్చింది. దేశం యావత్తు ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి శివునికి పూజ చేసుకొని ఓంకార మంత్రాన్ని పఠించి ఈరోజు సోమనాథ దేవాలయం పునర్నిర్మించి 75 సంవత్సరాల సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, దేశ ప్రజలందరూ కూడా శివుని ఆరాధ్యం చేసుకొని ఓంకార మంత్రాన్ని పఠించి మన భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టే విధంగా మనం పునరంకితం కావాలి ఈ దేశానికి, దేశ సంస్కృతికి, సాంప్రదాయాలకని ఒక పెద్ద ఆశయంగా మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దామెర మండలంలోని దామేశ్వర ఆలయంలో మేమందరం ప్రజలు, ఇక్కడ దామర మండల ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం ఈరోజు శివునికి పూజ చేస్తున్నాం. తర్వాత ఓంకార మంత్రాన్ని పఠించి మేమందరం కూడా భారతదేశ ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మనమందరం స్మరించుకునే విధంగా ఉండాలని భారతదేశ ప్రజలందరికీ కూడా మరొక్కసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి దేశంలో మన దేశ పౌరులుగా ఉండుకుంటూ కొంతమంది విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. దేశ ఐకమత్యాన్ని చెడగొట్టే విధంగా, మన సనాతన ధర్మాన్ని పాడు చేసే విధంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కావచ్చు, చర్యలు కావచ్చు, దానికి ఒక గుణపాఠంగా ఉండాలనేది కూడా ఈ యొక్క మరో యొక్క సందేశం ఈ యొక్క పూజలు నిర్వహించట్లో. సో మన దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఉండాలని ఒకటి, దేశ సంస్కృతికి మా దేవాలయాలు మారుపేరని చెప్పటం, మూడవది దేశాన్ని విచ్ఛిన్నమయ్యే విధంగా ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ గుణపాఠంగా ఉండాలని, నాలుగవది సనాతన ధర్మమే ఈ యొక్క హిందూ దేశానికి, భారతదేశానికి పునాది అని మరొకసారి నిర్వచించే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు దేశంలోని దేవాలయాలన్నింటిలో పూజ చేస్తున్నట్టుగా మరొకసారి దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.